శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగముగా ఈరోజు ప్రశ్న, స్త్రీ పురుష సంగమం వలన ప్రాణమునకు ప్రధానమైన జలములు అంటే ధాతువులు నష్టమగును కదా, కనుక యోగ సాధన సాంసారిక జీవితమును నిషేధించును. దీనిని బట్టి మానవులలో ఎవ్వరునూ యోగ సాధనకు అర్హులు కారని భావింపవచ్చునా అని అడిగారండి. అందుకు మాస్టారు సమాధానమును చెబుతూ ఉన్నారు. యోగ సాధకులకు సాంసారిక జీవితము నిషిద్ధమనున్నది ఎక్కువ ప్రచారములో ఉన్న దురభిప్రాయము. క్రమశిక్షణ సౌశీల్యము లేనట్టి ఏ సాధనమైనను వినాశనానికి దారితీస్తుంది. సాంసారిక జీవితం విషయం కూడా అంతే. యోగశాస్త్రమునకు సంబంధించిన మూల గ్రంథములందు ఎక్కడా కూడా స్త్రీ పురుష సంయోగము నిషేధింపబడలేదు. సాధకుడు తన అభ్యాసములను సరిచేసుకొని లైంగిక ప్రక్రియతో సహజీవితమున అన్ని ప్రక్రియలను క్రమబద్ధము చేసుకొనవలెనని ఆశింపబడినది. మన భూమి యొక్క జీవజాలమంతయు విచిత్రముగా 7 సంవత్సరముల కాలచక్రములతో నిబద్ధమై ఉన్నది. అంటే 7 ఇయర్స్ అండి. ఈ 7 ఇయర్స్ ఒక యూనిట్గా నిబద్ధమై ఉన్నదట. 7 సంవత్సరముల ప్రమాణము గల 3 విభాగములు అనగా 21 సంవత్సరములు. సాధకునికి ఒక దశ. ఈ 21 సంవత్సరములు సాధకునికి ఒక దశ అటండి. ఈ దశకు ముందు అతడు లైంగిక జీవితమున అడుగు పెట్టరాదు అను నిబంధన కలదు. ఈ దశయే బ్రహ్మచర్యము అని పిలువబడును. దురదృష్టవశమున ఈ పదము సాంసారిక జీవనమునకు దూరమగుట అని అనువదింపబడినది. అష్టాంగయోగ మార్గమున సాధన గురువు చేత శృతి చేయబడవలెను. అటుపైన అతడు తన వలనే శిక్షణ పొందిన ఆత్మస్వరూపిణి అయిన ఒక స్త్రీని వివాహము చేసుకొని మంచి యోగులుగా వివరింపబడిన యోగ నిబంధనలను అనుసరించి 7x7 అంటే 49 సంవత్సరముల వయస్సు వరకు లైంగిక జీవితము అనుమతింపబడినది. ఇది జీవితమున 2వ దశ అయిన గృహస్థాశ్రమముగా తెలుపబడినది. అటుపైన కుటుంబ బాధ్యతలను పిల్లలకు అప్పగించి వారికి దూరముగా వానప్రస్థ జీవితమును గడుపుచు కామవాంఛలను అతిక్రమించి తాను నివసించుచున్న గ్రామము లేక పట్టణమునందు సమాజ సేవకు అంకితము కావలెను. అటుపైన తన భార్యతో కలిసి ఆశ్రమములందు నివసిస్తూ ఇతర తపస్వి జనులకు సేవలను అందిస్తూ జపధ్యానాదులందు జీవిస్తూ జాగ్రత్త అవస్థ యందే భౌతిక శరీరమును స్వచ్ఛందముగా విడుచుటకు కావలసిన సంసిద్ధతను అభ్యాసము చేయవలెను. దీనినే జ్వాలాకుల మహర్షి శరీరత్యాగము చేయు కళ అని పేర్కొన్నాడు. ఒక యోగిగా రూపొందదలచిన వాని కొరకు సంక్షిప్తముగా ఏర్పరిచిన విధానము ఇదియే. ఇది కాక ప్రచారములో ఉన్న ఇతరములైన అభిప్రాయములను గణనములోనికి తీసుకొనవలసిన పని లేదు. అవి అన్నియు కరుడుగట్టిన అజ్ఞానము నుండి ఏర్పడినవియే అని మాస్టారు మనకు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.